అండి వెల్కమ్ టు శ్రీలక్ష్మి సారీస్ అండ్ బూటిక్. మై స్టోర్ లొకేషన్ ఇస్ నాగోల్ బండ్ల కూడా. మళ్ళీ ఈ వీడియోలో కూడా మళ్ళీ మీ ముందుకు ఒక 4 వెరైటీస్ తో వచ్చేసానండి. మంచి ఫ్యాన్సీ వెరైటీస్ చాలా బాగున్నాయండి శారీస్. మనం వీడియోలోకి వెళ్తా నేను చెప్తూ ఉంటానండి మీకు ఏమేమి వెరైటీస్ చూపించబోతున్నాను అనేది. ఒక వెరైటీ వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ చూపించబోయే వెరైటీ వచ్చేసి క్రష్ జార్జెట్ లోనండి. దీంట్లో శారీ అంతా కూడా మనకి ఇట్లా ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుందండి. ఇదంతా కూడా కాకపోతే చూస్తే మనకి ఎట్లా ఉందంటే కొంచెం బ్రాసో వీవింగ్ లాగా అట్లా అనిపిస్తుందండి. ఇదంతా కూడా జెరీతోనే వస్తుందండి. ఇదంతా కూడా మనకి థ్రెడ్తో వస్తుందండి. థ్రెడ్ వీవింగ్ వస్తుంది. పైవైపు చిన్న ఒక 1.5 ఇంచ్ బార్డర్ ఉంటుందండి. తర్వాత మనకి కింద వైపు వచ్చేసరికి ఇదిగోండి ఇలా ఉంటుంది. మనకు ఒక 3 ఇంచెస్ బార్డర్ వచ్చిందండి. ఇది కింద వైపు వచ్చేసరికి శారీ మీకు క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నానండి. తర్వాత మనకి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో అసలుకి. ఇది బ్యాక్ సైడ్ కూడా చూడండి, ఫ్రంట్ బ్యాక్ అర్థం కాకుండా ఉందండి. అంత నీట్ ఫినిషింగ్ ఇచ్చారు. ఎక్కడ కానీ థ్రెడ్స్ బయటికి రావటం కానీ ఏమీ లేదండి. చాలా నీట్గా ఇచ్చారు. పళ్ళు వచ్చేసి చిన్నదండి, షార్ట్ పళ్ళు, క్రష్ పళ్ళు వచ్చింది. తర్వాత దీంట్లో స్పెషల్ అంటే నాకు బ్లౌజ్ బాగా నచ్చిందండి. ఇదిగోండి ఇలా వచ్చింది, మొత్తం కూడా మీనాకారి వర్క్తో. శారీ కలర్ వచ్చేసి ఆనియన్ పింక్ షేడ్కి కొంచెం మనకి డార్క్ మెరూన్ షేడ్లో బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారండి. ఇదంతా కూడా యాంటిక్ జెరీ వీవింగ్ ప్లస్ దీని మధ్యలో వచ్చేసి మనకి మీనాకారి వర్క్ అండి. బ్లౌజ్ ఇట్లా మనం నిలువు స్ట్రైప్స్ పెట్టి కుట్టించుకుంటే చాలా బాగుంటుందండి, ఇంకా కూడా మనకి లుక్ వైజ్. తర్వాత శారీ స్టార్టింగ్ నుంచి చూడండి అండి, ఈ బోర్డర్ కానీ ఈ వీవింగ్ కానీ అంతా కంటిన్యూ ఉందండి. ఎక్కడ కూడా మనకి గ్యాప్ అనేది లేదు అసలుకి. ఇదంతా కూడా ఎక్కడా గ్యాప్ లేదండి. కంటిన్యూ అనేది మనకి వీవింగ్, థ్రెడ్ వీవింగ్ అనేది కంటిన్యూ ఉందండి. ఇంత థ్రెడ్ వీవింగ్ వచ్చినా కానీ శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ ఉందండి. దీంట్లో కలర్స్ కూడా చూపిస్తానండి, అట్లనే కాస్ట్ కూడా చెప్తాను. ఇది వచ్చేసి మనకి 4,500 ఉందండి. ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి 3,850కి వస్తుందండి. ఇది ఇదిగోండి, ఇది శారీ కలర్ అండి. ఇది బ్లౌజ్ అండి. ఇది ఒక కలర్ అండి, కలర్ కాంబినేషన్ వైలెట్కి కొంచెం డార్క్ పర్పుల్ కలర్ బ్లౌజ్ అండి. తర్వాత ఇదొక కలర్ కాంబినేషన్ అండి, మేతి గ్రీన్కి పింక్ కలర్ అండి. ఇంకొక కలర్ వచ్చేసి మనకి పీచ్ కలర్కి టమాటా రెడ్ బ్లౌజ్ అండి. ఇది ఒక శారీ వచ్చేసి పీచ్ కలర్. ఈ వైలెట్ కొంచెం వేరే షేడ్ అండి. ఇప్పుడు వేసే వైలెట్ వచ్చేసి మనకి లైలాక్ షేడ్ అండి. ఇది మళ్ళీ పూర్తిగా వేరండి. 2 షేడ్స్ వేరు. మీకు ఇదిగోండి పక్క పక్క పెట్టి చూపించినా కానీ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇదిగోండి అండి, బ్లౌజులు కూడా పూర్తి కాంట్రాస్ట్ వచ్చినాయండి. ఇట్లా మొత్తం టోటల్ వచ్చేసి మనకి 6 కలర్స్ వచ్చినాయండి. దీంట్లో 6 కూడా కలర్స్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి. మీకు నీట్గా కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇదొక కలర్ కాంబినేషను. తర్వాత ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇదిగోండి ఇదొక కలర్ కాంబినేషను. ఆలివ్ గ్రీన్కి నాచు గ్రీన్ బ్లౌజ్ అండి. ఇదొక కలర్ కాంబినేషన్. టోటల్ 6 కలర్స్ అవైలబుల్ వచ్చినాయండి మనకి ఈ వెరైటీలో. వచ్చేసి ఫస్ట్ ఓపెన్ చేసిన కలర్ ఇదండి. నెక్స్ట్ చూపించబోయే వెరైటీ వచ్చేసి మనకి టస్సర్ చందేరీలోనండి. టస్సర్ చందేరీలో ఈ మధ్య చాలా రన్నింగ్ బాగుందండి. ఎన్ని వెరైటీస్ వస్తున్నాయో అంటే క్వాలిటీ కూడా చాలా బాగుంటుందిలేండి ఇది. అందుకని దీంట్లో డిజైన్స్ బాగా వస్తున్నాయండి. క్రేఫుల్లో ఒకటి, ఈ టస్సర్ చందేరీలు, రామ్యాంగోల్లో ఇంకా కంటిన్యూ ఉంటూనే ఉందండి. ఇవి చాలా డిజైన్స్ వస్తున్నాయి అనమాట. అసలుకి చూసారు కదా, బోత్ సైడ్ మనకి కొంచెం సిమిలర్ బోర్డర్స్, దగ్గరగా ఒకటే బోర్డర్స్ అండి. మధ్యలో వచ్చేసి మనకి ఇట్లా సిల్వర్ జెరీ వీవింగ్ తో ఉందండి. దాని మధ్యలో చిన్న మీనాకారి వర్క్ ఇచ్చారండి. మీకు బోర్డర్ క్లియర్గా కనపడటానికి చూడండి. తర్వాత మనకి పళ్ళు ఇలా వస్తుందండి. అంతా కూడా మనకి బ్రొకెట్ స్టైల్లో ఇచ్చారు పళ్ళు. బ్లౌజ్ కూడా బ్రొకెట్ లాగానే ఇచ్చారండి. కాకపోతే ఇది సాఫ్ట్ బ్రొకెట్ అండి మనకి, అంటే ఇట్లా గట్టి స్టిఫ్గా అట్లా ఉండే బ్రొకెట్ కాదు ఇది. తర్వాత మీకు ఇంకా కంటిన్యూ శారీ స్టార్టింగ్ నుంచి చూపిస్తాం కదా, ఇదిగోండి ఇలా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి కూడా
మనకి ఇలా వస్తుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి. ఫ్యాబ్రిక్ కూడా కొంచెం మనకి ముంగా మిక్స్ అయిన టస్సర్ చెందిరి అండి. లైట్ గా మనకి అంటే ఇట్లా జూట్ ఇట్లా తగిలినట్టు తగులుతుందండి మనకి శారీ దగ్గర వచ్చేసి. దీంట్లో చాలా కలర్స్ వచ్చినాయండి. దీంట్లో కూడా కలర్స్ అన్ని చూపిస్తాను, అలానే ప్రైస్ కూడా మెన్షన్ చేస్తాను మీకు. ఇది ఫస్ట్ మనం ఓపెన్ చేసింది వచ్చేసి రెడ్ వైలెట్ అండి. దీంట్లో ఏంటంటే మనకి చాలా కలర్స్ వచ్చినాయండి. ఇది ఒక కలర్ అండి. ఇది నెమలికంఠం బ్లూకి సీ గ్రీన్ కాంబినేషన్ అండి. అది వైలెట్కి డార్క్ వైలెట్కి లైట్ వైలెట్ షేడ్ అండి. తర్వాత ఇది స్నఫ్ కలర్కి ఆనియన్ పింక్ షేడ్ అండి. ఇది డార్క్ ఆనియన్ పింక్ షేడ్కి మనకి కొంచెం జామున్ బోర్డర్ అండి ఇది. తర్వాత ఇది జామున్ కలర్ అండి. బోర్డర్ వచ్చేసి కొంచెం లైట్ షేడ్లో వచ్చిందండి దీనికి. తర్వాత ఆలివ్ గ్రీన్కి మనకి డార్క్ వైలెట్ కాంబినేషన్ అండి. ఇది మనకి పింక్ షేడ్కి లైట్ పింక్ షేడ్ అండి ఇది. దానికి మనకి ఇది రెడ్ బోర్డరు. మొత్తం టోటల్ వచ్చేసి ఇవి 9 కలర్స్ వచ్చినాయండి ఇవి టోటల్. దీంట్లో మీకు మళ్ళీ కూడా ఒక్కోటి తీసి చూపిస్తున్నాను, ఇట్లా తీస్తున్నాను చూడండి. ఇది ఒక కలర్ కాంబినేషను, ఇది ఒకటండి. అయ్యో మీకు మధ్యలో కాస్ట్ చెప్పడం మర్చిపోయానండి, సారీ. ఇది వచ్చేసండి ఇది మనకి 4650 ఉందండి. ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి 4150కి వస్తుందండి ఇది. అన్ని కాంబినేషన్స్ అయితే చక్కగా ఉన్నాయండి. క్లాత్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయండి. ఇంకోటి నెక్స్ట్ చూపించే వెరైటీ కూడా సూపర్ ఉందండి. ఇది క్రేప్ బాందిని అండి. క్లాత్ వచ్చేసి మనకి క్రేప్ బనారస్లో, దానికి అంతా కూడా బాందిని వీవింగ్ వస్తుందండి. ఇది ఇట్లా మధ్యలో సెల్ఫ్ కాదండి, జెరీ చెక్స్ వస్తుంది. దాని మధ్యలో మనకి బాందిని వీవింగ్ వస్తుంది. బార్డర్ వచ్చేసి వితౌట్ కాన్సెప్ట్ లాగా అండి, బార్డర్ వితౌట్ బార్డర్ లాగా అనమాట. ఇది మనకి ఇట్లా ఇది చూడండి, మంచి బుటీ స్టైల్లో ఎంత బాగా తీసారనండి, చాలా బాగుంది. బ్యాక్ సైడ్ ఏంటంటే మనకి ఇదిగోండి ఈ గోల్డ్ జెరీ ఈ ఇక్కడ ఫ్లవర్ చుట్టూ వచ్చింది మనకి. ఈ థ్రెడ్ ఇట్లా బయటకు ఉంది కానండి, ఏది గుచ్చుకునేది కాదండి. ఇంకా బాందిని అయితే చూసారు కదా, మనకి వీవింగ్ బాందిని ఏనండి. తర్వాత పళ్ళు వచ్చేసి ఇట్లా బనారసి పళ్ళు వచ్చిందండి. దీంట్లో బ్లౌజ్ చాలా బాగుందండి. దీంట్లో కూడా మనకి ఇట్లా వస్తుంది. చెక్స్ వచ్చేసి దాని మధ్యలో బుటీ వచ్చి చిన్న బోర్డర్ ఇచ్చారండి హ్యాండ్స్కి వచ్చేసి. ఇది మీరు పాలిషింగ్ చేయించుకోవాలండి, కంపల్సరీ పాలిషింగ్ చేయించుకోవాల్సిందేనండి. అయితేనే ఇది సెమీ స్టిచ్ అంటే సెమీ స్టిచ్ అంటున్నానండి. కొంచెం చేయించి పంపించమంటే వీవర్ ఇలా పంపించారండి. దీన్ని ఇంకా మనం శారీ లెంత్ ఫుల్ లెంత్ కావాలంటే మనం ఇక్కడ పాలిషింగ్ చేయించుకోవాలండి, లేకపోతే ఇంకా రాగా వస్తుందండి అసలుకి మెటీరియల్ మనకి శారీ తయారైనప్పుడు. ఇది ఉందండి స్టార్టింగ్ నుంచి కూడా ఇలా ఉంటుంది. అందుకని మీకు శారీ కూడా చూడండి చిన్న మిడ్డీ సైజు లాగా కనిపిస్తుందండి మనకి. మెటీరియల్ వచ్చేసి మనకి ఇది క్రేప్ బనారస్ అండి. దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఇవి కూడా కలర్స్ చూపిస్తాను, అలానే మనం ప్రైస్ కూడా చెప్పుకుందాం. ఇది వచ్చేసి మనకి 4750 ఉందండి. ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి 4150కి వస్తుందండి. ఇది కలర్స్ ఇట్లా పెడుతున్నాను చూడండి అండి. ఇది ఒక కలర్ కాంబినేషన్, ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి, ఇది ఒక కలర్. మొత్తం టోటల్ 5 కలర్ కాంబినేషన్స్ వచ్చినాయండి దీంట్లో మనకి. 5 కూడా చాలా బాగున్నాయండి. అంటే 5 కూడా
కొంచెం డిఫరెంట్ కాంబినేషన్స్ లాగానే అనిపిస్తున్నాయండి, బాగున్నాయి. ఇది మనకి నెమలకంఠ గ్రీనా లేకపోతే ఇంకో షేడ్ అన్నట్టుగా ఉందండి, చాలా బాగుందండి ఈ షేడ్. ఇది మనకి టమాటా పింక్లో వచ్చిందండి ఇది షేడ్. 5 కూడా కలర్స్ చాలా బాగున్నాయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము చూపించబోయే వెరైటీ వచ్చేసి టస్సర్ చందేరిలోనే ప్యూర్ అండి. మనం ఇంతకుముందు చూపించిన క్వాలిటీ కంటే కూడా ఇది ఇంకా ప్యూర్ క్వాలిటీ అండి. కాకపోతే మెటీరియల్ వచ్చేసి సేమ్ టస్సర్ చందేరియేనండి. కాకపోతే ఇది ఎలా ఉంటుందంటే మనకి లుక్ లైక్ ప్యూర్ క్రేఫ్ టస్సర్ చందేరి లాగా అనిపిస్తుంది అండి. ఇది వచ్చేసి మొత్తం కూడా బ్రష్ పెయింట్ వచ్చేసి దాని చుట్టూరు థ్రెడ్ వర్క్ అండి. దాని మీద అంతా కూడా మనకి ఎంత బాగుందో చూడండి, అంటే నీట్ ఫినిషింగ్గా. ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా మొత్తము నీట్ ఫినిషింగ్. దీంట్లో బోర్డర్ కూడా చాలా నచ్చిందండి ఈ వెరైటీలో నాకు. ఇదిగోండి చూడండి బోర్డర్ కూడా ఎంత బాగుందండి. పట్టు బోర్డర్ మీద చక్కగా వీవింగ్ తీశారండి, ఇట్లా స్కాలఫ్ డిజైన్ లాగా మనకి వీవింగ్ తీశారు. ఎక్కడ కూడా థ్రెడ్స్ అనేది బయటికి లేదండి, నీట్ ఫినిషింగ్ ఇచ్చారు. ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు అండి ధైర్యంగా. అసలు అంత బాగుందండి క్వాలిటీ వచ్చేసి, చాలా నచ్చింది క్వాలిటీ నాకు ఇది. తర్వాత ఇదిగోనండి పళ్ళు వచ్చేసి టిష్యూ పళ్ళు వస్తుందండి. నెక్స్ట్ బ్లౌజ్ అండి, ఇది ప్లెయిన్ ప్లస్ బోర్డర్ అండి. ఇంక ఇలానే కుట్టించేసుకోవచ్చు అండి, చక్కగా నీట్గా ఉంటుంది. ఎందుకంటే శారీ మొత్తం కూడా మనకు వర్క్ వస్తుంది కదా, ఇంకా మన బ్లౌజ్లో కూడా హెవీ ఉండక అవసరం లేదు అనుకుంటున్నాను. లేదు అని అంటే మీకు ఇష్టమైతే అట్లా మల్టీ కలర్లో ఏమైనా బ్లౌజ్ కావాలంటే తీసుకోండి. బ్లౌజ్ ఇదిగోండి, బ్లౌజ్ పోగా కొంచెం ప్లెయిన్ అండి, జస్ట్ ఒక 5 పాయింట్స్ అండి, పెద్దగా ఎక్కువ కూడా ఉండదు. తర్వాత నీస్ దగ్గర నుంచి మనకి ఈ వర్క్ అనేది స్టార్ట్ అయిందండి యాజ్ యూజువల్. శారీ ఇదిగోండి ఇక్కడంతా ప్లెయిన్ వస్తుంది, నీస్ కాడ నుంచి ఈ వర్క్ స్టార్ట్ అవుతుందండి నీట్గా. మనకి నడుం దగ్గర నుంచి ఎక్కువ కంటిన్యూగా మనకి పళ్ళు ఎండింగ్ వరకు హెవీ వర్క్ ఉంటుందండి. అసలు దీని కలర్ వచ్చేసి ఇదిగోండి, మీకు ఇలా పెడుతున్నాను మీకు క్లియర్గా కలర్ అర్థం అవటానికి అని చెప్పేసి. దీంట్లో కలర్స్ చూద్దామండి. ఇదొక కలర్ కాంబినేషన్, మనకి ఇదొక కలర్ కాంబినేషన్. టోటల్ 5 వచ్చినాయి కానీ 5 కూడా ది బెస్ట్గా ఉన్నాయండి కలర్స్ మాత్రం. కలర్ చార్ట్ చాలా నచ్చిందండి నాకు దీంట్లో మాత్రం. 5 కలర్స్ 5 ది బెస్ట్ ఉన్నాయండి. ఇది కాస్ట్ కూడా అండి మనకి 6000 ఉందండి, ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి 5000కి వస్తుందండి. క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. మొత్తం ఇదంతా కూడా బ్రష్ పెయింట్ లాగా వచ్చి దాని మీద థ్రెడ్ వర్క్ వచ్చి చాలా అంటే చాలా బాగుందండి అసలుకి. ఎలా ఉందండి వీడియో? మీకు నచ్చిద్దని అనుకుంటున్నానండి. మొత్తం 4 వెరైటీస్ చూపించాం కదా, మీకు నచ్చిద్దని అనుకుంటున్నానండి. అలానే మన వీడియోలు చూస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి. ఏంటంటే ఇంకా ముందు కూడా ఫర్దర్గా నేను కూడా చాలా వీడియోస్ చేయడానికి కూడా నాకు కూడా కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది. మన యూట్యూబ్ ప్లస్ ఇన్స్టా 2 ఫాలో అవుతూ ఉండండి. ఇంకా మీకు ఏదైనా శారీస్ చూడాలి అని అనుకుంటుంటే కనుక నాకు మెసేజ్ చేయండి. స్టోర్కి రావాలనుకున్న వాళ్ళు స్టోర్కి రాలండి, చాలా వెరైటీస్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మేము వీడియోలో కొన్ని వెరైటీలు మాత్రమే చూపించగలుగుతున్నాం కాబట్టి మీరు నియర్ బై కానీ ఇంకా ఎక్కువ వెరైటీస్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం స్టోర్ని తప్పక విజిట్ చేయండి. ఓకేనా అండి?